పవన్ కి రెండు పిట్టలంటే ఇదేనేమో. విజయ్ బంప్ విక్టరీతో ఇప్పుడు డిఎంకే అన్నా డిఎంకే విలవిలలాడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు డిఎంకేని కాదని టీవీకేకి మద్దతివ్వాలని నిర్ణయించడం స్టాలిన్ కి మింగుడు పడడం లేదు. ఇటు పళనిస్వామి మాట కాదని ఆ పార్టీ నుంచి గెలిచిన 40 మంది వేరు కుంపటికి రెడీ అయిపోవడం కూడా చర్చనీయాంశమవుతోంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకి టీవీకే ప్రయత్నాలు చేస్తోంది. ఇతర పార్టీలతో సంప్రదింపులు చేపడుతోంది టీవీకే. వీసీకే వామపక్షాలకి లేఖ రాసింది టీవీకే. ప్రభుత్వ ఏర్పాటుకి మద్దతివ్వాలని కోరింది టీవీకే. ఎల్లుండి వామపక్షాల సమావేశం నిర్వహించనున్నారు. షరతులతో మద్దతిచ్చేందుకు ఓకే చెప్పింది కాంగ్రెస్. అటు అన్నా డిఎంకే నుంచి 40 మంది మద్దతిచ్చేందుకు రెడీగా ఉన్నారు. విజయ్ ఎవరి సపోర్ట్ తీసుకుంటారనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. అటు విజయ్ ఇవాళ గవర్నర్ ని కలిసే అవకాశం ఉంది. రేపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలంటూ ఆయన గవర్నర్ ని కలిసి విన్నవించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకి విజయ్ కి ఇంకా 10 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి. అయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బల నిరూపణకి తమకి 10 రోజుల సమయం ఇవ్వాలని విజయ్ కోరుతున్నారు. ప్రస్తుతం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ వేరే పర్యటనలో ఉన్నారు. ఆయన చెన్నై చేరుకున్న వెంటనే కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత విజయ్ లోక్ భవన్ కి వెళ్తారు.